Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొంగలి. దానికి కావాల్సింది పెసరపప్పు అండ్ బియ్యం సమానంగా తీసుకోవాలి. సో ఈ రెండు మనం ఇప్పుడు వాష్ చేసుకుంటామన్నమాట. అండ్ ప్లస్ ఇవి వాష్ చేసుకున్నాక 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మిరియాలు వేసి ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఇంగువ, కరివేపాకు, క్యాష్యూ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర అండ్ నెయ్యి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రెసిపీ అండి. సో ఏంటంటే క్యాష్యూ కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి. సో ఇప్పుడు వాష్ చేసుకున్నాక నేను మీకు వాటర్ వేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా వ్యూయర్స్? నీట్గా మనం వాష్ చేసుకున్నాం పెసరపప్పు అండ్ బియ్యం. నెక్స్ట్ ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. నెక్స్ట్ మిరియాలు వేసుకోవాలి. కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని 4 to 5 విజిల్స్ రావాలండి. విజిల్స్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు పొంగలికి తాలింపు చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుంటాము. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఎక్కువే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి పోసుకోవాలి దీంట్లో, వేసుకోవడం కాదు. ఇట్స్ అ టామిలియన్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఘీ కొంచెం ఎక్కువే పడుతుంది, మరి మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, కానీ ఘీతోనే టేస్ట్ వస్తుందండి ఈ పొంగల్కి. సో మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ముందు ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ మస్ట్ అండి. జీలకర్ర, క్యాష్యూ, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు మస్ట్ అన్నమాట. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు చూసారా ఎంత ఎక్కువ వేసాను. చాలా మంచిదండి. ఇట్స్ హెల్దీ ఫ్యాట్ అన్నమాట. చాలామంది కొలెస్ట్రాల్ అని అనుకుంటారు, కానీ కాదు. జీడిపప్పు కూడా మనం బాగానే తీసుకోవచ్చు ఏజ్ని బట్టి. మంచి వాసన వస్తుందండి, పొంగల్ వాసన. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడే కుక్కర్ విజిల్ వచ్చాయి. 4 to 5 విజిల్స్ పెట్టాను. మీకు ఇది కలిపినప్పుడు మళ్ళీ చూపిస్తాను వ్యూయర్స్. ఓకేనా? వెయిట్ ఫర్ హాఫ్ సెకండ్. ఇది ఫ్రై అయ్యాక ఈ గెట్ బ్యాక్ టు యూ. చూసారా పెసరపప్పు రైస్ ఎంత బాగా ఉడికిందో. కొంచెం కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలండి, మరి ఎక్కువగా డ్రై అయిపోతే బాగుండదు అనమాట. సో మనం ఉప్పు వేసుకోలేదు కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ మనం వేపి ఉంచుకున్న పొంగలికి కావాల్సిన జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకుంటాం అన్నమాట. చూసారా ఎంత మంచి పొంగల్ రెడీ అయిందో. మై లవ్లీ వ్యూయర్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక సేమ్ నేను చేసిన ప్రొసీజర్లో ట్రై చేయండి. చలికాలంలో మిరియాలు చాలా మంచిదండి. మార్నింగే మిరియాలతో చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకేనా వ్యూయర్స్? బాయ్ వ్యూయర్స్. మీరు
My channel name is Quick Recipes by Rajmani. Please send your comments and try my recipes. Have a nice day, my lovely viewers. Pongali is ready to serve.